అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సినిమా బండి ప్రొడక్షన్స్ అంట శ్రీమతి కందిరీగుల లావణ్య రాణి ప్రెజెంట్స్ కాస్టింగ్ కాల్, డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ స్టోరీ బై వంశీ శ్రీనివాస్ అంట. సో వీళ్ళకి ఫీమేల్ 3 కావాలి, 20 నుండి 26 సంవత్సరాలు. అలాగే మేల్ 4 కావాలి, 10 నుండి 14 సంవత్సరాలు. సో సెండ్ యువర్ ప్రొఫైల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు నేను మీకు ప్రీవియస్ మొన్న వీడియోలో నేను మీకు ప్రామిస్ చేశాను కదా, మీరు ఆర్టిస్టులుగా సక్సెస్ అవ్వాలి అనుకున్నట్లయితే ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనేది చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను అని. ఇప్పుడు మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ట్విట్టర్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ ఆ వీడియోలు చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ఉంది. యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ. సో ఇక్కడ నేనేమంటాను అంటే ఆ యూట్యూబ్ షార్ట్స్లో మీరు పర్ఫామ్ చేయగలరు అని ప్రూవ్ చేసుకున్నప్పుడు, లేదు లెట్ అస్ అజ్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టిస్ట్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ ఆర్టిస్ట్ పేరు హరీష్ అనుకుందాం. హరీష్ని నేను తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటి అంటే, హరీష్ని నేను ఎందుకు తీసుకోవాలి అనే ఒక డిస్కషను ప్రొడ్యూసర్కి నాకు మధ్య జరిగినప్పుడు, సార్ అతనికి సమ్వేర్ అబౌట్ 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, అంటే సుమారు 1 crore ఫాలోవర్స్ ఉన్నారు సార్. కాబట్టి అతన్ని మనం తీసుకున్నట్లయితే మనం చేసే సినిమా ఈ 10 మిలియన్స్ వాళ్ళకి రీచ్ అవుతుంది. 10 మిలియన్స్ అంటే 1 crore మెంబర్స్కి రీచ్ అయినప్పుడు అందులో జస్ట్ 1% మెంబర్స్ మనకి థియేటర్కి వచ్చి చూసినా కూడా మనకంత దగ్గర 1,00,000 మంది చూస్తారు. సో ఆ 1,00,000 మంది మనకి థియేటర్కి వచ్చి చూసినా కూడా హరీష్ కోసం మనం పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది సార్. 1.5 crore 2 crore వచ్చేస్తుంది సార్ అనే టైప్లో నేను చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే వాళ్ళు థియేటర్కి వచ్చి చూస్తారా లేదా అని వదిలిపెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 మిలియన్ ఉన్న ఒక వ్యక్తిని నేను పిలిచి నేనేం చేస్తాను, నేను అతనితోటి ఒక ఓటీటీ సినిమా ఏదో చేశాను అనుకున్నాను. ఓటీటీలో అయితే ఖచ్చితంగా చూస్తారుగా, అమెజాన్ ప్రైమ్లోనో, నెట్ఫ్లిక్స్లోనో, ఆహాలోనో, G5లోనో, లేదంటే MX ప్లేయర్లోనో ఏదో ఒక దాంట్లో చూస్తారు. అంటే హరీష్కి ఆల్రెడీ 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టుకోవడం వల్ల నాకుండే ప్రయోజనం ఇది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. సో అలాగే నేను మీకు ఏం చెప్తాను అంటే, ప్లీజ్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ప్లీజ్ ట్రై టు డూ సమ్ యాక్టింగ్. ఎవరో అవకాశం ఇచ్చిన తర్వాత యాక్ట్ చేస్తాను అంటాం కాదు, అవకాశాలు తెచ్చుకోవడానికి కూడా యాక్ట్ చేయాలి అనేది నేను మీకు చెప్తున్నాను. సో అవకాశాలు తెచ్చుకోవడానికి కూడా మీరు ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్ రీల్స్లోనో, లేదంటే ఇన్స్టా రీల్స్లోనో ఏదో దాంట్లో మీరు యాక్ట్ చేసేసి దాంతో మీరు పర్ఫామ్ చేసి మీ పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా ఎడిట్ చేసి దాన్ని ఇది చేయండి. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒకనొక సందర్భంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో మంచి ఫేమస్ అబ్బాయి ప్రశు బేబీ అని ఒక అబ్బాయి అన్నాడు, కర్నూలులో కడప ఆ అబ్బాయి. వన్ ఫైన్ డే ఐ గాట్ ఏ కాల్ స్టేటింగ్ దట్ సార్ మీకు ప్రశు బేబీ అనే ఆయన తెలుసా, అతను కనుక హీరోగా చేస్తారంటే ఒక 2 crores వరకు పెట్టడానికి ఒక ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు సార్ అనే టైప్లో నన్ను ఒకళ్ళు అప్రోచ్ చేయను. నాకు తెలియదయ్యా కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేశారు. నాకేమనిపించిందంటే, అంటే ఒక ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఒక యూట్యూబ్లో కావచ్చు, అతను ఒక నేమో ఫేమో తెచ్చుకున్న తర్వాత అతనికి ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది నాకు అర్థమైంది. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక వేదికగా నిలబడుతున్నాయి. సో దానికి మీరు ఏం చేయాలి, మీరు యాక్ట్ చేసిన దాన్ని సెల్ ఫోన్లో ఎడిట్ చేసుకొని దాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్లు చేసుకుంటా ఉన్నట్లయితే, మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో 1% 10% థియేటర్కి వచ్చి చూసినా కూడా మీ మీద బిజినెస్ అవుతుందనే ఒక నమ్మకంతో మీ మీద పెట్టుబడి పెట్టడానికి ప్రొడ్యూసర్లు రెడీగా వస్తారు. అలాంటప్పుడు మాత్రమే మీ కెరీర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకొని అలాంటి ప్రయత్నాలు చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ మీకు కరెక్ట్ అనిపించినట్లయితే మీరు ఆ ప్రయత్నాలు అనేది చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, చెప్పాను కదండి, సినిమా బండి ప్రొడక్షన్స్ అంట శ్రీమతి కందిరీగుల లావణ్య రాణి గారు సమర్పిస్తున్నారు, వంశీ శ్రీనివాస్ గారు డైరెక్టరు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. casting@cinemabandi.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. CASTING casting@CINEMA సినిమా BANDI బండి ARTS arts.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి.
డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, వీళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, అందుకే నేను చెప్పట్లేదు. సో అలాగే వీళ్ళ డేట్ ఆఫ్ ఆడిషన్స్ అనేవి కూడా ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్, అంటే నెలకు 30 కాస్టింగ్ కాల్స్ అనేవి పక్కా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.